నమస్తే. నిన్నంటించి ఒక నా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సింగర్ ప్రవస్తి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సింగర్ ప్రవస్తి పాడుతాయి తీగ గురించి చాలా హాట్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ఏంటి, దాని పర్యావసం ఏంటో ఇక్కడున్న పొలిటికల్ అనలిస్ట్ శ్రావణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏంటి సార్ ప్రవస్తి చేసిన ఆరోపణలు ఏంటి, దాని నిజ నిజాలు ఏంటి? పాటలు పాడే వాళ్ళకు కూడా ఈ ఎక్స్పోజింగ్, బాడీ షేమింగ్ ఉండాలంటారా? ఇది ప్రవస్తి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉందో దాంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాస్టింగ్ కౌచ్ లేదు, అది సంతోషపడాలి విషయం. ఆమె కాస్టింగ్ కౌచ్ ఉన్నట్టుగానే అట్లాంటి ఆరోపణలు ఏం చేయట్లేదు. అది ఈటీవీ నుంచి కూడా అట్లాంటివి ఉంటాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు. అట్లా నాకున్నంత అవగాహన ప్రకారం అది లేదు కాబట్టి సంతోషించబడాల్సిన విషయం. తర్వాత ఇప్పుడు ఆమె చేసేటువంటి ప్రధానమైన ఆరోపణలో పాటలు పాడే వాళ్ళను బాడీ షేమింగ్ చేశారు ఆమెని అని చెప్పడంతో పాటు శరీర వేషధారణలో కూడా గ్లామరస్గా బొడ్డు కిందికి చీర కట్టుకోవాలి సూచన చేశారని చెప్తుంది, కానీ ఒక క్లారిటీ చెప్పట్లేదు. మొత్తం మీద అయితే వార్తల్లో చదువుతున్నా కానీ పోస్టుల్లో ఉన్నది, కానీ ఆమె మాట్లాడిన వర్షన్లో ఆమెను బొడ్డు కింది చీర కట్టుకో అని చెప్పినట్టుగా అయితే చెప్పట్లేదు. ఎవరు అన్నారో చెప్పట్లేదు, కానీ అదైతే ఆ లైన్ అయితే వైరల్ అవుతా ఉంది. సో దానికి క్లారిటీగా ఆమె మళ్ళీ ఒకసారి చెప్పితే అన్నారా అనలేదా ఎవరన్నదో కావాల్సి ఉంటుంది. అయితే మొత్తం మీద మనం ఆలోచించి చర్చించాల్సింది ఏంటంటే, పాటలు దృశ్య రూపంలో చూస్తున్నప్పుడు గ్లామరస్గా ఎక్స్పోజింగ్ రాఘవేంద్రరావు గారి స్టైల్లో ఉంటాయి, అదొక కమర్షియల్ ఫార్ములా కాబట్టి. కానీ పాటలు తెర వెనుక పాడే వాళ్ళు కూడా ఈ విధంగా గ్లామరస్గా ఉండాలా అనేది ఇప్పుడు మనం బాధపడాల్సిన విషయం. వాస్తవానికి ఈ దృశ్య కావ్యం ఇదంతా విజువల్ మీడియాలో గ్లామర్ అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ అది అన్ని స్వేలలా పనిచేయదు. వాస్తవానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి ఇంకొక ఛానల్లో వచ్చినటువంటి పార్వతి అని ఒక సింగర్ చూసాం. ఆమెను మనం డీగ్లామర్ చేయడం కాదు, కానీ ఆమె అలా ఉన్నా కూడా టాలెంట్ వల్ల ఆమె విన్నర్ అయ్యింది, ఆమెని యాక్సెప్ట్ చేశారు. అంటే ఇక్కడ చెప్పేది ఏమిటంటే, గ్లామర్ ఇంపార్టెంట్ అయినప్పటికీ అన్ని వేళలా కాదు, అది టాలెంట్తో కూడి ఉండాలి. ఎంత కమర్షియల్ పర్ఫామ్ అయినప్పటికీ ఇట్లా ఒక ఆర్టిస్టుని గ్లామరస్గా చూపించాలనుకోవడము, గ్లామర్ లేనందుకు అనగదొక్కాలనుకోవడము, లేదా బాడీ అంటే ఫిజికల్ స్ట్రక్చర్ ప్రకారం వాళ్ళని షేమ్ చేయడం అనేది నిజంగా కూడా సహేతుకం కాదు, నిజంగా శిక్షించదగ్గ నేరమైనది. అయితే వీమని ఎవరన్నారు, దాన్ని ఏమిటి ఆమె అంటే ఎప్పుడు కాంప్లీట్ ఎందుకు ఇవ్వలేదని కూడా చాలామంది విమర్శిస్తున్నారు. ఈమె మొదటిగా విమర్శనలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ షేమింగ్ గురించి చెప్తుంది, తర్వాత జడ్జిమెంట్ రాంగ్ గురించి చెప్తా ఉంది. ఈ జడ్జిమెంట్ రాంగ్ ప్రైవేట్ సెక్టర్లో జడ్జిమెంట్ కాబట్టి ప్రభుత్వ సెక్టర్ చట్టాల ప్రకారం జడ్జిమెంట్ మీదనే మన భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. దాని మీద మనం ఎట్లా డిబేట్ చేస్తున్నాం లేదా పైకోర్టుకి వెళ్తున్నాం. కానీ ప్రైవేట్ దాంట్లో కూడా ముందు అగ్రిమెంట్లో ఉంటుంది, తుది తీర్పు తుది నిర్ణయం అంతా కూడా యాజమాన్యంది, వీటి మీద ఎలాంటి క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు, ఇట్లాంటివి కూడా అగ్రిమెంట్లు ఉంటాయి. పైగా ప్రైవేట్ వాళ్ళని కాబట్టి మనం అబ్లిగేషన్తో పనిచేస్తుంటాం కాబట్టి ఇక్కడ కన్జ్యూమర్ రైట్ కానీ అడగడానికి అవకాశం లేదు. బట్ ఇక్కడ జడ్జీలు అనేవాటి మామూలు స్థానంలో ఉండలేరు, వాళ్ళు ఫుల్ ఎక్స్పర్ట్, మామూలు జడ్జి కూడా కాదు. వాళ్ళ ఒక ఆస్కార్ లెవెల్లో ఇద్దరు కూడా ఆస్కార్ లెవెల్ అవార్డుకి విన్నారు, చంద్రబోస్ గారు అయితేనేమి కీరవాణి గారు అయితేనేమి. వాళ్ళు ఒక టాలెంట్ వేష్గా చూస్తూ తనకు మంచి అభిప్రాయం లేని వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి వాళ్ళు ఒక గెడ్జ్ పెట్టుకొని మొదటి నుంచి ఒక టార్గెట్గా పెట్టుకొని పని చేసి నన్ను ఎలిమినేట్ చేశారని చెప్తా ఉంది. ఎలిమినేషన్ కారణం ఉండొచ్చు, కానీ వాటి వెనక ప్రధానమైనటువంటి ముందుగానే వీళ్ళు నా మీద దురభిప్రాయం ఏర్పరచుకున్నారు. ఎలిమినేషన్ అవ్వడం బాధ అనిపిస్తలేదు, తప్పుడు ఆరోపణలతో తప్పుడు అవగాహనతో చేసినందుకు మేము చెప్తా ఉంది. ఈ జడ్జిమెంట్ని మనం ఏం కామెంట్ చేయలేము, ఇట్లానే ఉండాలి ఇట్లా ఉండాలి అనలేము. కానీ ఏదైతే ఆమె ప్రధానంగా చెప్పినటువంటి రెండు ఆరోపణలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ షేమింగ్, ప్లస్ ఈ బొడ్డు కింది చీర అనేది క్లారిటీ లేదు. ఇంకొక ప్రధానమైన ఆరోపణ, కీరవాణి గారు ఈమె పెళ్లిళ్ళలో వేడుకల్లో పాట పాడడం దరిద్రం, అంతకు మించిన దరిద్రం లేదనడం వల్ల నేను ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నా. అదేం తప్పు పని చేయట్లేదు. మన సినిమా ఫీల్డ్లో నలుగురు కంపౌండ్ హీరోలు, 4 కంపౌండ్ ప్రొడక్షన్స్, 4 థియేటర్ల డామినేషన్ ఈ పీరియడ్లో అవకాశాలు తక్కువ ఉండి ఉదర పోషణార్థమో లేదా ప్రతిభను ఎప్పటికి కూడా మనం పాడుతుంటేనే చదువుతుంటేనే ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఒక పెళ్లిలో పాట పాడితే ఏం తక్కువ, అది ఎందుకు అనర్హత అవుతుంది? తప్పు పని ఏం చేయట్లేరు, అవకాశాలు రాక ఉన్న వాటిని ఉదర పోషణ చేస్తున్నారు, లేదా ఉన్న ఒక కళని ఎందుకు దాచుకోవాలని పాడితే ఎందుకు తప్పు అవుతుంది? అంటే ఒక స్టేజీ ప్లేయరు, ఒక సినిమా సూపర్ స్టార్ హీరోలు అయినా ఉన్నారు. అట్లాంటిది ఒక దురభిప్రాయాన్ని కలిగి ఉండడం అనేది కీరవాణి గారు ఖచ్చితంగా తప్పదు. అట్లాంటి వాక్యం నిజంగా చేసి ఉంటే ఆయన ఖచ్చితంగా క్షమాపణకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది.
ఈ పాడుతా తీయగనది 1996లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్టార్ట్ చేశారు. సింగర్ ప్రవస్తి చెప్పని కూడా చెప్పింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉండింది. సార్కి నేను చాలా ఇష్టం. సుశీల గారితో, జానకమ్మ గారితో నేను వర్క్ చేశాను, నన్ను మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడున్న జడ్జిలు అయితే ఎవరున్నారో వాళ్ళు నన్ను ఒక చీడ పురుగులాగా చూడడం, ఆ డ్రెస్ వేసుకో, ఈ డ్రెస్ వేసుకో, ఈ డ్రెస్ నీకు సూట్ కాదని, అంటే ఒక సింగర్ని ఇట్లా కామెంట్ చేయడం జడ్జిలు ఎంతవరకు సమంజసం. ప్లస్ అంటే ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి సలహాలు ఇవ్వాలి, వాళ్ళు ఎదుగుదలకి తోడ్పడాలి. కానీ ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఆటోమేటిక్గా కొత్త సింగర్స్ అనేవాళ్ళు రారు కదా. మీరు కానీ ఆ ప్రవస్తి గారు కానీ ఒక ప్రోగ్రాం దృష్టిలో ఒక ప్రోగ్రాంలో అంటే పాడతా తీయగను పాటల ప్రోగ్రాం గురించి మాత్రం మాట్లాడగలిగింది. నేను పూర్తి అంశంగా ఈటీవీ ప్రోగ్రాంలు కానీ అవన్నీ చూసిన వాడికి ఎట్లా చెప్తానంటే, ఇది బాలసుబ్రహ్మణ్య గారు ఉన్నప్పుడు ఒకలా కాదు. అసలు ఈటీవీ సుమన్ గారి చేతిలో ఉన్నప్పుడు ఆ సుమన మనోహరాలు ఉండేవి, బాపు గారి బొమ్మ సౌందర్యం ఉండేది, తెలుగు లాలిత్యం ఉండేది, ఒక కుటుంబ సమేతంగా కూర్చొని చూసుకునేటువంటి ఒక మంచి ఏమంటారు అరటాకు భోజనంలా కనిపించేటువంటి ఈటీవీ ప్రోగ్రాంలు అన్నీ కూడా ఫిలిం సిటీ కాంపౌండ్లో మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత దాంట్లో క్వాలిటీ పోయింది, విలువలు పోయాయని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. బూతునే పరమావధిగా పెట్టుకుని, టీఆర్పీ రేటునే పరమావధిగా పెట్టుకొని పని చేస్తున్నాయి. తప్పేం లేదు, కమర్షియల్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు రావాలనుకోవడం. కానీ ఆనాడు సుమన్ గారి చేతులు ఉన్నటువంటి ఆ లాలిత్యం ఇప్పుడు లేదు. ఒక కేవలం పాడుతా తీయగా కాదు, అన్నిట్లో ఆ ప్రభావం ఉంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఆ మేడం అక్కడ ప్రవస్తి గారి ఎక్స్పీరియన్స్ పాడుతా తీయగా కావచ్చు, అన్నిట్లో పోయింది. వాస్తవానికి చెప్పింది 100% కరెక్టు. బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాబట్టి చాన్నాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్లో నడిచిన ఆయన ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఈ జడ్జిమెంట్ విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ ఇంతెందుకు ఆ సునీత గారు, జడ్జి గారు కూర్చున్న సునీత గారు కూడా పాడుతా తీయ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్కి వచ్చేసి ఈరోజు కెరియర్లో తారాస్థాయికి వెళ్ళినటువంటి ఆమె. అంటే ఆ రోజు ఎంకరేజ్ చేయబట్టే కదా. ఆ రోజు ఆమె మీద కూడా ఏదైనా అభిప్రాయం ఉంటునో తప్పులు ఉంటూనే ఆమెను ఆ రోజు ఎలిమినేషన్ చేసి ఉంటే ఎలా ఉండేది. అట్లా కాకుండా ముందు అభిప్రాయం పెట్టుకోవడం అనేది ఇప్పుడు ఆమె అబ్జెక్ట్ చెప్తుంది. నిజంగా కూడా అది ప్రైవేటు వ్యక్తిగత అభిప్రాయం, జడ్జిల వ్యక్తిగత అభిప్రాయమే, వాళ్ళ విచక్షణ అధికారమే కావచ్చు. కానీ కొంచెం ఆలోచించి చేయాల్సిన విషయం ఉండే. అంటే ఆల్రెడీ ఆమె మానసికంగా బాధపడుతుంది, ఇట్లాంటివి కూడా తప్పుగా కనిపించింది. సో బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు బాగుండే. కొత్తగా వచ్చే జడ్జిలు కూడా కొంచెం తమ వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టుకొని జడ్జి స్థానంలో కూర్చున్నప్పుడు జడ్జిగా ఏం చేయాలో చేసి ఉంటే ఇలాంటి ఆరోపణలు రాకపోదు. ప్రవస్తి చెప్పిన 20 నిమిషాల వీడియోలో ప్రవస్తి ఏం చెప్పిందంటే, సునీత గారు కావచ్చు, కీరవాణి గారు కావచ్చు, కీరవాణి గారు అయితే నువ్వు పెళ్లిళ్ళలో పాటలు పాడిందని నువ్వు అర్హురాలు కాదు, పెళ్లిళ్ళలో పాడేది ఎందుకు అర్హురాలు కాదు, అంత పెద్ద ఆయన అలా కామెంట్ చేస్తే చిన్న వాళ్ళకి ఎవరు మెసేజ్ ఇస్తారు? నేను అదే చెప్తున్నానండి. పెళ్లిల్లో పాడితే తప్పేంటి? గీతా మాదిరి కూడా, నేను ఈవెంట్ ఆర్గనైజేషన్ రిలేషన్స్ ఉన్న వ్యక్తిని, ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా నాకు ఆర్గనైజేషన్ ఉంది. తప్పేం లేదు, వాడు తప్పు పని చేయట్లేరు, పాటలే పాడుతున్నారు. పాటలు పాడితే తప్పేం లేదు కదా, నష్టం ఏమిటి? ఇంకా సాధన పెరుగుతూ ఉంటుంది వాళ్ళకు. నీ అంటే ఆ సినిమా నీ ప్లాట్ఫామ్, నీ మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చే ప్లాట్ఫామ్ అవకాశాలు తగ్గినప్పుడు, ఇంత వందలాది మందికి నువ్వు ఒక్కడి పోనో మీ ఒక్కలే పోనైనప్పుడు, సంవత్సరానికి 360 రోజుల్లో సుమారు 250 రోజులు 280 రోజులు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇండస్ట్రీని నమ్ముకొని ఇంతో అంత సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు, మ్యూజిషియన్స్, ఫ్లూట్స్, ఇన్స్ట్రుమెంటల్ వాళ్ళు ఇంతమంది బ్రతుకుతున్నారు. ఒక టీం ఏ ఫంక్షన్కి వెళ్ళినా చిన్నపాటి ఆర్కెస్ట్రా పెట్టినా మినిమం 8 మందికి ఫుడ్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది అన్నట్టు. ఒక సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ పెట్టేటువంటి మైక్ ఇచ్చేటువంటి సౌండ్ సిస్టమ్తో కలుపుకుంటే చిన్న ఆర్గనైజేషన్ తీసుకుని ఒక 8 మంది టెక్నీషియన్ ఫుడ్ పెడుతుంది. అక్కడ పాడినంత మాత్రం తప్పుడుగా భావించాల్సిన అవసరం లేదు. అట్లాంటి ఒక కీరవాణి లాంటి అనుకోవడం, కీరవాణి గారి అభిప్రాయం కలిగడం అంటే నిజంగా సిగ్గుచేటు. ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాలంటే, ఎందుకంటే పాటలు పాడితే అంతమంది చులకనేం కాదు, ఆడ పాడితే వీళ్ళకి కొత్తగా రాగాలు పోయేదే ఉంది. వీళ్ళకు రాగాలు ఏమైనా మర్చిపోతారా? అక్కడ పాడితే ఏమైనా అపవిత్రం అయిపోతుందా? అక్కడ పాడితే తక్కువగా చూస్తున్నాడా? తక్కువగా చూస్తుందంటే ఎక్కడో భిక్షగత్త, మన మహారాష్ట్రలో చూసాం, ఎక్కడో భిక్షగత్త లొల్లాయి పాటలు పాడుకుంటామని ఒకసారిగా స్టారింగ్ చేసి సినిమా పాటలు అవకాశాలు ఇచ్చాం. నిన్నగాక మొన్న పూసలమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ స్టాండర్డ్ ఇచ్చాం. అంటే టాలెంట్ ఎక్కడున్నా టాలెంటే. ముత్యం బురదలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మట్టిలో ఉన్న ముత్యమే తీసి కడుక్కుని దాన్ని వన్న తెచ్చుకోవాలి. కానీ అక్కడంతా మాత్రం చులకన చూడడం, అట్లా సహేతుకంగా ఆయన ఆ విధంగా మాట్లాడకూడదు, సహేతుకంగా చూడకుండా చాలా వల్గర్గా మాట్లాడారు. ఆ స్థాయి వ్యక్తి దిగజారి మాట్లాడారని నా అభిప్రాయం. ప్రవస్తి అనే పాప 19 years పాప అంటే ఒక చాలా పెద్ద కామెంట్సే చేసింది. ఇప్పుడు ఇక ఈ కామెంట్స్ చేసిన తర్వాత నేను ఇండస్ట్రీలో ఉండను, వదిలేస్తాను,
ఎందుకంటే నా తల్లిని అవమానించారు, నన్ను అవమానించారు, ఇక నేను వదిలేస్తానంటే అలాంటి గొప్ప సింగర్ని మనం వదులుకోకూడదు. అలా ఆ పాపకి ఎలాంటి సపోర్ట్ రావాలి? ఫిలిం ఇండస్ట్రీ నుంచి కావచ్చు, సింగర్స్ నుంచి సపోర్ట్ ఉంటుందా? ఇస్తున్నారు అసలు ఎవరన్నా? సహజంగా ఏంటంటే ఇట్లా కాంప్లైంట్స్ కానీ ఏదన్నా అప్లికేషన్తో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశాలు సన్నగిలుతాయి ఆటోమేటిక్గా. అంటే వాళ్ళు కావాలని చెప్పి తొక్కేస్తే ఒక రకంగా, కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ అమ్మాయిని ఇస్తే మళ్ళీ ఏదన్నా హర్ట్ అయిపోయి మళ్ళీ మా మీద రేపొద్దున కాంప్లైంట్ ఇస్తుందేమో అని కూడా కొన్ని అవకాశాలు తగ్గుతాయి. గతంలో నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి ఎక్స్పీరియన్స్, ఆమె ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండి ఒకరి మీద అప్లికేషన్ చేసింది. దాంతో ఆ నెక్స్ట్ మంత్ నుంచి ఆమెకు అవకాశాలు పోయినాయి. ఎందుకంటే మన దగ్గరకు వచ్చి మన మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తుందని చెప్పి ఆమె ఆవేదన పడుతూ ఏడుస్తూ చెప్పింది. అంటే ఏంటంటే ఆమెనే ఎవరు ఇయ్యొద్దని ఎవరికి ఫోన్ చేసి చెప్పాలి, కానీ ఎవరు తనకు తానుగా భయపడ్డారు. సో ఈమె ప్రావస్తి కూడా అదే అంటుంది, నాకు అవకాశాలు లేకుండా నేను బతకగలుగుతాను, కానీ ఇది నిజాలు చెప్పగలగాలి. నేను ఎలిమినేషన్ అయ్యాను, తప్పేం లేదు, కానీ దగ్గర 4-5 షోలలో విన్నర్గా ఉన్నాను. నేను మొదటి రౌండ్లో పోవడం అంటే ఖచ్చితంగా నాలో టాలెంట్ లేకపోతే నేను ఎలిమినేషన్ అవ్వలేదు. కేవలం ముందస్తు అభిప్రాయాలు కలిగి ఉండటం, నన్ను కావాలని టార్గెట్ చేసి పనిచేయడం, నాకు ఇష్టం లేని పాటలు పాడించడం, నా పాట పాడుతున్నప్పుడు నాకన్నా ముందే జడ్జికి ఇన్పుట్ ఇవ్వడం, కనీసం మాట్లాడతాను పోతే వ్యక్తిగత పర్సనల్ కూడా ఆమె రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం, ఇవన్నీ చెప్తుంది. ఆటోమేటిక్ కాంప్లైంట్ ఇచ్చింది. కాంప్లైంట్ ఇస్తే అవకాశాలు తగ్గుతాయి. తగ్గినా కూడా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫ్లోక్ సింగర్స్ మామూలుగా ఇంట్లో ఉండి ఎక్కడో గ్రామీణ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టూడియోలో కూడా బాగా గుర్తుందో మీకు తెలుసు, మన మైక్ టీవీ కూడా చాలా ఫ్లోక్ సాంగ్స్ తీసి ఒక ట్రెండ్ సృష్టించింది. మహబూబ్ నగర్ లాంటి, ఒక సిద్దిపేట లాంటి స్టూడియో, చిన్న స్టూడియోల నుంచి ఎన్నో ఫ్లోక్ సాంగ్స్ హిట్ అయినాయి. ఒక ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ ప్లాట్ఫామ్లో కూడా పాటలు పాడుకున్నాం. ఏదో ఒక ఎర్నింగ్ అయితే ఆమెకు కోల్పోతుందని నేను చెప్పను. సినిమాలో పాడకపోవచ్చేమో, పాట తక్కువ వచ్చినా కానీ ఆ పాట మూగబోతుంది మాత్రం నేను అనుకోవట్లేదు. మీరు చాలా ఏళ్ల నుంచి ఫిలిం జర్నీలో ఉన్నారు. ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఆడపిల్లల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? అంటే ఎలాంటి ఇలా హరాస్మెంట్స్ కావచ్చు, డ్రెస్ సెన్స్ కావచ్చు, అంటే అసలు స్టార్టింగ్ నుంచే వాళ్ళ మీద ఇలా? ఖచ్చితంగా అండి. ఇది మనం అవునన్నా కాదని పురుషాధిక సమాజం, ఒక సినిమా ఫీల్డే కాదు, మనం అనుకుంటున్న సినిమా ఫీల్డ్లో ప్రొడక్షన్ అని అంటాం. ప్రొడక్షన్ భోజనాలు పెట్టడానికి వస్తారు. భోజనాలు పెట్టిన తర్వాత తినే ప్లేట్ తీయడం కానీ, భాషలు తొంగడానికి కూడా వస్తారు. అక్కడ కూడా ఈ కాస్టింగ్ కాచ్ లాంటిది ఉంటుంది. ఎక్కడైనా ప్రపంచంలో అక్కడ ఉంది. అయితే ఇంకా అన్ని సెక్టర్లలో లేని సినిమా సెక్టర్లో మీ అందరికీ తెలియదు ఒక సీక్రెట్ ఏం కాదు, ఐడెంటిఫికేషన్ చేశారో లేదు, కానీ ఇక్కడ మేలు ఫిమేల్ కౌచ్ చేయడం కాదు, ఫిమేల్నే మేల్ని కౌచ్ చేసిన సంఘటనలు కొన్ని చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఫిమేల్ హరాస్మెంట్ చేసినవి ఉన్నాయి, మేల్ హరాస్మెంట్ సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ అవసరానికి వచ్చిన వాళ్ళని ఆర్థికంగానో శారీరకంగానో వాడుకోవడం అనేది అన్ని ఫీల్డ్లలో ఉంది. సినిమా ఫీల్డ్లో ఎక్కువగా ఉంది. అయితే లేడీస్ని ఎక్కువ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అన్ని ఫీల్డ్లోనూ అంటే పాటలు పాడే వాళ్ళ దాంట్లో కూడా ఉన్నదని బాధపడాలతో పాటు ఇక్కడ ప్రొడక్షన్ పనిచేసే లేబర్లో కూడా అట్లాంటిదే కనిపిస్తూ ఉంది. జూనియర్ ఆర్టిస్టులు అదే కనిపిస్తూ ఉంది. సినిమా ఫీల్డ్ ప్రతి సెక్టర్లో, ఎందుకంటే సినిమా ఫీల్డ్ గ్లామర్ కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశం కోసం వేర్లాడుతూ ఉంటాడు. కాబట్టి అవకాశాన్ని వాడుకోవడానికి లేడీస్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడానికి ఉన్నారు. కానీ అది చేయకూడదు. అవసరానికి వచ్చిన వాళ్ళతో పని చేయగలిగితే టాలెంట్ ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. కొంతలో వాళ్ళు కూడా కవ్వింపే చర్యలు కూడా చేస్తుంటారు. కలిసి టూగెదర్గా పనిచేసి, నిన్నగాక మనం చూసాం జానీ మాస్టర్ మీద ఆ అమ్మాయి కంప్లీట్ చేయడం, అంటే కలిసి కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ రివర్స్ కంప్లీట్ ఇవ్వడం, ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అన్నీ జరుగుతున్నాయి. సినిమా ఫీల్డ్లో అన్ని ఛాయిస్లు ఉన్నాయి. కాకపోతే ఈ లేడీస్ మీద ఎక్కువగా అందరూ బయటికి రారు, కొందరు మాత్రం బయటకు వస్తారు. మన గతంలో చిన్మయ్య గారు కంప్లైంట్ చెప్పింది సింగర్ కూడా, అంటే పాటలు పాడేటోళ్ళు కూడా అలాంటి అవస్థలు ఉన్నాయని. ఈరోజు అదొకటే కాదు, బాడీ షేమింగ్, మన అంటే అస్మదీయులు అని అంటూ ఉంటాం. అంటే మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా. సో ఇట్లా ఆమెకు నచ్చిన జడ్జీలు వాళ్ళకి నచ్చిన వాళ్ళ ముందుకు తీసుకెళ్లడం అనేది అప్పుడప్పుడు అలాంటి జరిగితే క్వాలిటీ దెబ్బతింటే ఆటోమేటిక్ ప్రోగ్రామే దెబ్బతింటుంది. కాబట్టి అది నిలకడగా ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతే ఛానల్ కూడా రన్అవుట్లో పోతుంది. సో ఇక్కడ అవకాశాలు టాలెంట్ని మాత్రం గుర్తిస్తే మనకి ఏమన్నా ఫర్దర్ ఉంటుంది. ప్రవస్తి 20 నిమిషాల వీడియో మీరు చూసే ఉంటారు. ఒక జర్నలిస్ట్గా నిజమెంత అనిపించింది? నిజం నేనేమనుకుంటున్నా అంటే ఆమె పూర్తి నిజాలు చెప్పలేదు అనిపిస్తుంది. అంటే కొన్ని నిజాలు ఆరోపిస్తున్నప్పుడు సాక్ష్యాలుగా ఉండాల్సి ఉంటుంది. వాస్తవమే కావచ్చు, ఇంకా ఆమె చెప్పదలుచుకుని చాలా ఉండవచ్చు. చెప్పిన దానికి కొంచెం కన్ఫ్యూజులు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఉన్న ఏదైతే బుట్టు కింద చీర అంటుందో సరిగ్గా చెప్పకుండా మొత్తం మీద సంఘర్షణ పడింది. ఆమె బాధపడేమనే వాస్తవం, ఆమె బలైపోయానని చెప్పుకోవడానికి వాస్తవం ఉంది. దానికి ఆమెకు బాధ అయితే వాస్తవం, అది సయ్యత్తుకుమా కాదా
అది ఎలిమినేషన్ అవుతే చెప్పడం కరెక్టా కాదనేది వేరే డిబేట్ అవుతుంది. మొత్తం మీద ఒక ఈటీవీ లాంటి సంస్థ మీద ఆమె ఆరోపణ చేస్తున్నప్పుడు పెద్ద స్టెప్ తీసుకుని చెప్పింది కాబట్టి ఆమెలో ఆర్ద్రత ఉంది. ఆమె ఆర్ద్రతకు విలువ ఇవ్వాలి. ఆమె అబద్ధాలే చెప్పి ఉంటే కఠినంగా చట్టపరిధిగా శిక్ష తీసుకోవచ్చు. ఇది ఎనలిస్ట్ శ్రావణ్ కుమార్ గారితో ప్రవస్తి సంచలన విషయాలు.